సైబర్ నేరగాళ్లది ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. లింకులు పంపించడం, ఓటీపీలు సేకరించడం ద్వారా సైబర్ నేరగాళ్లు అమాయకులైన వారిని మోసం చేస్తున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. కొంతమంది సైబర్ కేటుగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో బురిడీ కొట్టిస్తూ ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఓ విచిత్రమైన సైబర్ క్రిమినల్ పట్టుబడ్డాడు. అతడి స్టైల్ చూసి పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు జాలా సాయిరామ్ రెడ్డి. వృత్తిరీత్యా కరీంనగర్లో ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కానీ వరంగల్ జిల్లా పరకాల మండలం పులిగిల్ల గ్రామం అతని స్వస్థలం. ఇతనిప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ అధికారిగా నటించి అమాయకులను మోసం చేసిన హ్యాబిచువల్ నేరగాడిగా అతన్ని గుర్తించారు. సోషల్ మీడియాను వేదిక చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఈ యువకుడిపై మొత్తం 44 సైబర్ ఫ్రాడ్ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడు జాలా సాయిరామ్ రెడ్డి ఫేక్ మహిళా ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ముఖ్యంగా షేర్ చాట్ వంటి ప్లాట్ఫామ్స్ లో బాధితులతో పరిచయం పెంచుకునేవాడు. నమ్మకం సంపాదించిన తర్వాత వారి ఫోన్ నెంబర్లు తీసుకుంటాడు. అలా నెంబర్లు తీసుకున్న తర్వాత సైబర్ క్రైమ్ పోలీస్ అధికారిగా అవతారం ఎత్తుతాడు. ఇక అక్కడి నుంచి డ్రామా షురూ చేస్తాడు. అలా నటిస్తూ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లుగా పోలీసులు వెల్లడించారు. అశ్లీల ఆన్లైన్ కార్యకలాపాలంటూ తప్పుడు ఆరోపణలు చేస్తాడు. అరెస్టు చేస్తామని భయపెట్టి ఫైన్ అమౌంట్ పేరిట యూపీఐ సహా ఇతర డిజిటల్ చెల్లింపు మార్గాల ద్వారా డబ్బులు వసూలు చేసినట్టుగా దర్యాప్తులో తేలింది. అంతేకాదు డిజిటల్ ఆధారాలు నశింపచేయాలనే ఉద్దేశంతో బాధితులకు మొబైల్ ఫోన్లను ఫ్యాక్టరీ రీసెట్ చేయాలని కూడా ఆదేశించినట్లుగా పోలీసులు తెలిపారు. ఒక కేసులో ఓ విద్యార్థిని వద్ద తాను సైబర్ క్రైమ్ పోలీసు అధికారిని బెదిరించాడు జాలా సాయిరామ్ రెడ్డి. పలుమార్లు డిజిటల్ లావాదేవీల ద్వారా మొత్తం 97,540 రూపాయలు మోసం చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. బాధితుడు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఎన్సీఆర్పీ ద్వారా ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. సాంకేతిక బృందాలతో చేసిన లోతైన దర్యాప్తులో నిందితుడిపై తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 44 సైబర్ ఫ్రాడ్ పిటిషన్లు ఉన్నట్లుగా తేలింది. నమోదైన కేసులతో పాటు ఎన్సీఆర్పీ పోర్టల్లో కూడా అనేక ఫిర్యాదులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడు అనేక సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు, బ్యాంకు ఖాతాలు, యూపీఐ స్కానర్లు ఉపయోగిస్తూ నేరాలకు పాల్పడినట్లుగా గుర్తించారు. మోసం చేసిన డబ్బును మళ్లించేందుకు స్థానిక దుకాణందారుల బ్యాంకు ఖాతాలను తప్పుడు కారణాలతో వినియోగించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఫోన్ కాల్స్ ద్వారా గానీ, యూపీఐ లేదా ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా గానీ పోలీసులు ఎప్పుడూ డబ్బులు లేదా ఫైన్లు వసూలు చేయరని, అలాగే చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనేది అసలు లేదని స్పష్టం చేశారు. ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వచ్చిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ను లేదా ఎన్సీఆర్పీ పోర్టల్ను సంప్రదించాలని సూచించారు.